అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మకర రాశి జాతకులు డిసెంబర్ మాసంలో 20వ తేదీ అనగా శనివారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? అంతా మంచిగా ఉండబోతుంది, కానీ ఇక్కడే ఒక మెలిక ఉందండి, చిక్కు ఉంది. 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ గోచార స్థితి. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రోజున మీకు ఏమిటంటే గనక ఈ రోజు మీకు కృష్ణపక్ష యోగం కలగబోతుంది. అంటే అభిజిత్ సమయం వచ్చేసి ఉదయం 11:52 నుంచి 12:03 వరకు ఏ పని చేసినా ఈ కృష్ణపక్ష యోగం వలన మీకు అంతా కలిసి వస్తుంది. ఇక ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:47 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:48 నుంచి సాయంత్రం 4:06 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:37 నుంచి 10:55 వరకు ఉంటుంది. ఈ రోజున మీరు ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. అలాగే ఈ రోజు మనకి చాలా వరకు కూడా కలిసి వచ్చే రోజు అయినా కష్టం మాత్రం 100% ఉండాలంటూ పండితులు చెప్తున్నారు. ఏం జరగబోతుంది? ఈ కృష్ణపక్ష యోగం ఈ రాశి జాతకులకు ఈ రోజున ఎంతో బాగుండబోతుంది. జాగ్రత్త తీసుకోవాల్సిన ఆ 3 విషయాలు ఏమిటో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి, ప్రత్యేకించి రక్తపోటు కలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. మీ భావోద్వేగాలు అదుపు చేసుకోవడంలో సమస్యను ఎదుర్కొంటారు. కావున మీరు ఏమిటంటే గనక ఆగి ఆలోచించి ఆచితూచి మాట్లాడడం చాలా వరకు మంచిదిగా చెప్పడం జరుగుతుంది. లేకుంటే సమస్యను ఎదుర్కోక తప్పదు. అయినా ఎవరు మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో అద్భుతవంతమైన కానుకను అందించబోతుంది. ఈ రాశికి చెందిన వారు కార్యాలయాలు, ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండడం మంచిది. లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయండి. ఈరోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు, కానీ మీరు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి చేతుల్లో నుంచి అస్సలు బయటపడాలి అనుకోరు. సమయం కేటాయించకుండా అనవసర పనులకు సమయం కేటాయిస్తారు. ఇది ఈ రోజు చెడగొడుతుంది. మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో ఒక స్పెషల్ చేస్తారు. ఉద్యోగం కోరుకునేవారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందొచ్చు. ఇది వారికి పేరు ప్రఖ్యాతలు, గుర్తింపును కూడా అందిస్తోంది. ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు, డబ్బుని తెస్తాయి. డాన్స్, డిబేట్, వ్యక్తిత్వం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. అదనపు తరగతుల కోసం ఉపాధ్యాయులు ఈ రోజున తరగతి గదిలో ఉండాల్సి ఉంటుంది. అంటే పని ఎక్కువగా ఉంటుంది. అది ఉద్యోగ రంగమైనా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా కూడా ఈరోజు పని ఒత్తిడి ఎక్కువే. వివాదాలు పరిష్కరించడం వీరికి కష్టంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోరుకునేవారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ను పొందొచ్చు. ఈ ఆఫర్ మీ మనసును తేలిక చేస్తుంది, పని ఒత్తిడి నుండి బయటపడేస్తుంది. అలాగే ఆ పనిలో అంటే ఆ యొక్క పని మొదలు పెట్టే వరకు కాస్తంత అలసటగా, నిద్రలేమిగా ఉండొచ్చు. పేరు ప్రఖ్యాతలు ఇది వీరికి గుర్తింపును ఇస్తుంది. కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు. ఈ కేసులు వారికి ప్రత్యేక వ్యక్తిగత గుర్తింపును తెస్తాయి. ధనం కోసమే అన్నీ చెయ్యరండి. కొన్నిసార్లు పేరు కోసం కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఈరోజు అటువంటి పరిస్థితి మీకు తలెత్తొచ్చు. అలాగే ఈరోజు మీకు చాలా వరకు కూడా మంచిగానే ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా కూడాను మీ యొక్క పనితనాన్ని బయట పెట్టే రోజు. కుటుంబ సభ్యుల నుంచి పెట్టుబడి అందుతుంది.
సంతానం, విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు మిక్కిలిగా అందుతాయి. వృత్తి ఉద్యోగంన ఆశించిన పదవులు పొందుకోబోతున్నారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఎంతగానో లాభిస్తాయి. ధన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుందండి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుకోబోతున్నారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నం ఫలిస్తోంది. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందబోతున్నారు. ఉద్యోగాన అధికారుల ఆదరణ వస్తుంది. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుకుంటారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయండి. బంధుమిత్రుల నుంచి వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అందుకుంటారు. వ్యాపారమున సమస్యలకు పరిష్కారం దక్కుతుంది. ఉద్యోగులకు శుభవార్త అందుతుంది. నూతన కార్యక్రమములు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి చాలా వరకు కూడా ఇప్పటి వరకు మందకొడిగా సాగిన ఇక ఈ రోజు నుంచి కూడాను చాలా వరకు అందులో గుర్తింపు వస్తుంది. మందకొడిగా సాగిన పనులు పూర్తి అవడం చూసి మీ కళ్ళల్లో ఆనందాన్ని ఎవరు ఆపసఖ్యమా చెప్పండి. ఇదంతా భగవంతుని యొక్క కృపా కటాక్షంగా చెప్పొచ్చు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. సహోద్యోగులు, క్రింద స్థాయి ఉద్యోగులు మిమ్మల్ని ఆందోళన, ఒత్తిడికి గురి చేయవచ్చు. ఈరోజు తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుకుంటారు. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. ఈ రోజుల్లో మంచి కమ్యూనికేషన్ ఉంటేనే మీ రంగాల్లో సఫలం జరుగుతుంది. మంచి అవకాశాలు మీకు వస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని పెద్దవారు అంటూనే ఉంటారు. అటువంటి సమయం ఈ సమయం. ఈ రోజు కోపోద్రిక్తులు కావచ్చు, అసహనాన్ని ప్రదర్శించవచ్చు. కానీ ఏది కూడా బయటపడకూడదు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రేమానురాగాలు పెంచి అద్భుతవంతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడే ఈ రోజు మీకు జీవితంలో మరచిపోలేని రోజు అవుతుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్స్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయండి. కాంట్రాక్టులు పెరుగుతాయండి. మీ కళ్ళతోనే హావభావాలు పలికించే రోజు ఏది. జీవిత భాగస్వామితో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు. ఒక తమాషా పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తే కృంగిపోవద్దు. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తుంది అన్నట్లు కొంత విచారం ఉండడం అవసరమే. అలా ఉన్నప్పుడే మీరు సంతోషాన్ని గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవేళ జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే ఇబ్బంది పడతారు, ఇరుకున పడతారు. ఇలా తెలుసుకోవాలంటే మీ పని పక్కన పెట్టమని కాదండి, మీ పని చేస్తూనే ఈ యొక్క పరిస్థితిని గమనించండి. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు. మీరు ఉండే చోటికి పై అధికారిని కానీ సీనియర్స్ని కానీ ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలు తీసుకొస్తారు. కానీ మీరు సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. అలాగే మీకు నచ్చినట్లుగా ఈ సమయంలో ఉంటారు. ఈరోజు వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ప్రయాణం మాత్రం కాస్త అలసట, ఒత్తిడికి కారణమవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఈ రోజున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని నీరసపరచొచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులకు మీ యొక్క సమస్యలు తెలియచెప్పండి. వారితో కూర్చొని మాట్లాడండి, చర్చించండి. బయట వారితో మాట్లాడడం కంటే కుటుంబ సభ్యులు అయిన వారితో మాట్లాడితే మీకు కాస్త సమస్య నుంచి తేలిక పొందుకుంటారు. అలాగే మీ యొక్క అహంకారం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకారాన్ని ఇవ్వదు. ఇది మీ మంచి పద్ధతి కాదు, గుర్తుంచుకోండి. సమస్యలను ఇంకాస్త పెంచేస్తోంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యులు, వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో ఆధ్యాత్మికమైన సంభాషణ జరపండి. అలాగే ఆత్మికంగా వారికి దగ్గరగా ఉండండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రయాణాలు నిషిద్ధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకాస్త అలసటకు లోనవుతారు. కొంచెం దూరంగానే ఉండండి దూర ప్రయాణాలకు. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కావద్దు. అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళడానికి, తీర్థయాత్రలకు కూడా కావచ్చు, దానికి సంబంధించిన చర్చ కావచ్చు లేదా వెళ్ళడం కావచ్చు జరుగుతుంది.
అత్యవసరమైన మార్పు కుటుంబ సభ్యుల్లో విశ్రాంతిని కల్పించండి. ఈ విధంగా మీరు తీర్థయాత్రలు, దైవ సన్నిధుల సమయం గడపడం వలన మీలో ఉన్న మందకొడితనం కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే సోమరితనం పోతుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. ఇందువల్లే మీ కోపాన్ని వారిపై ఎక్కువగా ప్రదర్శిస్తారు. ఎప్పుడైనా కోపంగా చెప్పేవారు మన మంచికని గుర్తుంచుకోండి. తిరిగి వారి మీద ఈ రోజున కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీసులో ప్రతి దానిపైన మీదే పై చేయిగా ఉండాలని భావించొద్దు. ఇది కాస్తంత ఇబ్బందులు కలగచేస్తోంది. ఏది జరిగినా మన మంచికి అనుకోండి. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీకు సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. జీవిత భాగస్వామి నిర్లక్ష్యం కూడా ఈ రోజు కాస్త ఎక్కువ కావచ్చు. ఇది మిమ్మల్ని మీ పనిపైన దృష్టి పెట్టనివ్వదు. కానీ రోజు పూర్తి అయ్యేలోపు అసలు విషయం గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకే ఈ విధంగా మాట్లాడారు, ప్రవర్తించారు లేదా బిజీగా గడిపారని. మీలోని అసహనం నాశనం చేయడానికి, సామరస్య భావన పెంపొందించుకోవడానికి ఈ యొక్క పరిస్థితి మీకు సాయపడుతుంది. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైంది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు డబ్బుని ఎలా, ఎక్కడా సరి అయిన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువు ఒకరు ఇంటికి చూడ్డానికి వెళ్తారు. అలాగే వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంచుకోండి. ఎవరి దగ్గర ఏ విషయం చెప్పకూడదు. మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు అవుతుంది. భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది. ప్రణాళికలు, చర్చలు నడుస్తాయి. ఈ రోజున ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, కుటుంబ, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. ఈ రోజున ఈ రాశి జాతకులు వీటి విషయంలో దృష్టి పెట్టండి. కుటుంబంలో ఆనందం పెంచుకోవడానికి, మీ మనసులో ప్రశాంతత పెంపొందించుకోవడానికి పసుపు వస్త్రంతో చుట్టబడిన కుంకుమ పువ్వు లేదా పసుపు ముక్కలను అందులో ఉంచండి. ఈ చిన్న మూటను తీసుకుని వెళ్ళి పూజ గదిలో ఉంచండి. వారానికి ఒక్కసారి మారుస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. మార్చిన ఆ వస్త్రపు మూటను తీసుకుని వెళ్ళి భూమిలో పాతిపెట్టండి లేదా ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి. అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.